కాలిఫోర్నియాలో నో టచ్ ఫోన్ రూల్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడున్న డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ చట్టానికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన విధంగా అమల్లోకైతే వచ్చేసిందనమాట. నో టచ్ ఫోన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు మనము ఆహ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడతా ఉంటాం కదా! అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అని చెప్పేసి. కాలిఫోర్నియా వెహికల్ కోడ్ 231, 23.5 ఆ చట్టం ప్రకారం అయితే ఇప్పుడున్న ఈ హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌కయితే ఒక కొత్త క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. చాట్ గాని, నావిగేషన్ గాని ఏ ఇతర కూడా ఫోన్ మాత్రం చేతిలో ఉండకూడదని చెప్పేసి. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గనక, చాలా వరకు ఫోన్ వాడుతుంటే గనక డ్రైవింగ్ చేసినప్పుడు మైండ్ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటది కదా! అలాంటప్పుడు యాక్సిడెంట్ జరుగుతా ఉంటాయి కదా! అలా జరగకుండా నివారించడానికైతే ఇది 2025లో స్టార్ట్ అయినా కూడా ఇప్పుడైతే చాలా సీరియస్‌గా అమల్లోకొచ్చిందనమాట. పర్టిక్యులర్‌గా ఏంటంటే, మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కుడి చేతిలో గాని, ఎడమ చేతిలో గాని ఉండకూడదు. సోషల్ మీడియా చూడకూడదు. కాల్స్ మాట్లాడకూడదు. టెక్స్ట్ చేయకూడదు. ఆఖరికి స్క్రోల్ కూడా చేయకూడదు. ఫోన్ అనేది కంపల్సరీ కార్ డాష్‌బోర్డ్‌లో మౌంట్ ఉంటది కదా! దాని మీద పెట్టాలి. ఏదైనా నావిగేషన్ నీకు మార్చాలి అంటే గనక ఒకసారి ట్యాప్ చేయాలి తప్పించి, ఫోన్‌ని మాత్రం డ్రైవింగ్ చేసేటప్పుడు ముట్టకూడదు. ఒక్కసారి కార్ ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫోన్‌ని నీ చేత్తో ముట్టకూడదు అని చెప్పేసి. వాళ్ళేమంటున్నారంటే గనక లైక్ గూగుల్ అసిస్టెంట్స్ కానీ, ఐఫోన్స్ ఉంటాయి కదా! వాటికి సిరి మొత్తం ఇప్పుడంతా కూడా వాయిస్ కమాండ్సే కదా! హే సిరి, హే సిరి అంటారు కదా! అలాంటి మాత్రం యూజ్ చేయొచ్చని జెప్పేసి. కాకపోతే ఏంటంటే, కొంచెం స్ట్రిక్ట్‌గా ఈ రూల్స్ అమల్లోకొచ్చాయన్నమాట. 18 సంవత్సరాల లోపల పిల్లలకి గానీ, స్టూడెంట్స్‌కి గానీ చాలా కఠినంగా ఉంటాయి బ్రేక్ చేస్తే గనక అనేసి. ఈ కాలిఫోర్నియా నో టచ్ ఫోన్ రూల్ అనమాట. టెక్సాస్‌లో హ్యాండ్స్ ఫ్రీ అలౌడే అనుకుంటా. ఇదే రూలు ఇండియాలో వస్తే ఎలా ఉంటదో ఒక్కసారి మీరు కమెంట్ చేయండి.